Hi, my dear besties. This is my kitchen entry. This is kitchen entry. ఇక్కడ పూజారం ఉంటుంది. ఇట్లా పక్కనే కిచెన్ స్టార్టింగ్. ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ హాట్ అండ్ హ్యావెల్స్ కంపెనీది వామ్ అండ్ హాట్ వాటర్ వస్తాయి. మంచిగానే ఉంది. 1 year అవుతుంది తీసుకొని, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పక్కన వాటర్ తీసుకోవడానికి అక్కడ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబర్ కంపెనీది చిమ్మి అండ్ హోబ్ కూడా ఫ్యాబర్ కంపెనీది. నెక్స్ట్ ఇక్కడ నాకు కావాల్సిన సామాన్ అంతా ఇక్కడ ఇలా సర్ది పెట్టుకున్నాను ఆర్గనైజర్గా. నెక్స్ట్ వచ్చేసి అందుబాటులో ఉంటాయని ఇక్కడ అన్నీ ఇలాగ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఒక చిన్న ప్లాంట్, మనీ ప్లాంట్స్, ఇక్కడ అన్నీ ఇంకా పసుపు, కారము, ఇంకా టీకి అవి అక్కడ పెట్టుకున్నాను. కొన్ని చేంజెస్ ఉన్నాయి, మళ్ళీ చెప్తా అవి చేసినప్పుడు. ఇక్కడ ఇదొకటి కౌంటర్ టాప్. నెక్స్ట్ ఇదొక కౌంటర్ టాప్. 2 కౌంటర్ టాప్స్ వచ్చాయి మాకు. చిన్న కిచెన్, స్మాల్ అండ్ స్వీట్ కిచెన్. ఇది వచ్చేసి ఇదొకటి టాప్. ఈ స్టాండ్ నేను అమెజాన్లో తీసుకున్నాను. మీకు కావాలంటే చెప్పండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. ఇవన్నీ ఇంక ఇక్కడ ఇలా చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ మనం ఇంకా డైలీ తినడానికి ఈజీగా అందుబాటులో ఉంటాయి కదా అని పిల్లలు ఈజీగా తీసుకుంటారు కదా అనేసి ఇక్కడ పెట్టాను. మైక్రో ఓవెన్ ప్రజెంట్ చేసిన కొంచెం చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి రైస్ కుక్కర్, కొంచెం బాటిల్స్ అవి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ప్యాంట్రీ యూనిట్, లాంగ్ ప్యాంట్రీ యూనిట్. దిట్స్ వన్. ఇక్కడ వచ్చేసి 2 బాస్కెట్స్ వచ్చాయి, టాండమ్ బాస్కెట్స్ వుడెన్వి. ఇక్కడ అన్ని ఆనియన్స్, అలాగా పొటాటోస్, గార్లిక్ అలాంటివన్నీ ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ కొంచెం అందుబాటులో ఉంటాయి కదా అనేసి ఇవి టిష్యూస్ అలాగా ఇక్కడ ఆర్గనైజర్గా పెట్టుకున్నాను. ఇక్కడ ఒక పాట్ ఉన్నాయి మొన్నటి వరకు, మా చిన్నోడు కింద పడేసిండు, పగిలిపోయింది. అదే ఓవరాల్ లుక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ మై డియర్ బెస్టీస్. దిస్ ఈజ్ మై కిచెన్ ఎంట్రీ. దిస్ ఈజ్ కిచెన్ ఎంట్రీ. ఇక్కడ పూజారం ఉంటుంది. ఇట్లా పక్కనే కిచెన్ స్టార్టింగ్. ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ హాట్ అండ్ హ్యావెల్స్ కంపెనీది వామ్ అండ్ హాట్ వాటర్ వస్తాయి. మంచిగానే ఉంది. 1 year అవుతుంది తీసుకొని, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పక్కన వాటర్ తీసుకోవడానికి అక్కడ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబర్ కంపెనీది చిమ్మి అండ్ హోబ్ కూడా ఫ్యాబర్ కంపెనీది. నెక్స్ట్ ఇక్కడ నాకు కావాల్సిన సామాన్ అంతా ఇక్కడ ఇలా సర్ది పెట్టుకున్నాను ఆర్గనైజర్గా. నెక్స్ట్ వచ్చేసి అందుబాటులో ఉంటాయని ఇక్కడ అన్నీ ఇలాగ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఒక చిన్న ప్లాంట్, మనీ ప్లాంట్స్, ఇక్కడ అన్నీ ఇంకా పసుపు, కారము, ఇంకా టీకి అవి అక్కడ పెట్టుకున్నాను. కొన్ని చేంజెస్ ఉన్నాయి, మళ్ళీ చెప్తా అవి చేసినప్పుడు. ఇక్కడ ఇదొకటి కౌంటర్ టాప్. నెక్స్ట్ ఇదొక కౌంటర్ టాప్. 2 కౌంటర్ టాప్స్ వచ్చాయి మాకు. చిన్న కిచెన్, స్మాల్ అండ్ స్వీట్ కిచెన్. ఇది వచ్చేసి ఇదొకటి టాప్. ఈ స్టాండ్ నేను అమెజాన్లో తీసుకున్నాను. మీకు కావాలంటే చెప్పండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. ఇవన్నీ ఇంక ఇక్కడ ఇలా చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ మనం ఇంకా డైలీ తినడానికి ఈజీగా అందుబాటులో ఉంటాయి కదా అని పిల్లలు ఈజీగా తీసుకుంటారు కదా అనేసి ఇక్కడ పెట్టాను. మైక్రో ఓవెన్ ప్రజెంట్ చేసిన కొంచెం చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి రైస్ కుక్కర్, కొంచెం బాటిల్స్ అవి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ప్యాంట్రీ యూనిట్, లాంగ్ ప్యాంట్రీ యూనిట్. దిట్స్ వన్. ఇక్కడ వచ్చేసి 2 బాస్కెట్స్ వచ్చాయి, టాండమ్ బాస్కెట్స్ వుడెన్వి. ఇక్కడ అన్ని ఆనియన్స్, అలాగా పొటాటోస్, గార్లిక్ అలాంటివన్నీ ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ కొంచెం అందుబాటులో ఉంటాయి కదా అనేసి ఇవి టిష్యూస్ అలాగా ఇక్కడ ఆర్గనైజర్గా పెట్టుకున్నాను.
ఇక్కడ ఒక పాట్ ఉన్నాయి మొన్నటి వరకు మా చిన్నోడు కింద పడేసిండు పగిలిపోయింది. అదే ఓవరాల్ లుక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.